ఏ రోజు కూడా ఏ ఒక్క విప్పు కూడా ప్రతిపక్షాలను సంప్రదించిన సందర్భం లేదు. అసలు విప్ అనే వ్యక్తి ప్రతిపక్షాలతోనే మాట్లాడలేదు, ఏ రోజు కూడా సంప్రదించలేదు. ఇక మేము ప్రజా సమస్యల మీద మాట్లాడడం అంటే మాట్లాడే లోపే మా మైక్ కట్ చేయాలి. మైక్ ఎందుకు కట్ చేశారండి అని నిరసన తెలిపితే మార్షల్స్ని పెట్టి ఎత్తి బయట పడిస్తారు. 2 సార్లు మార్షల్స్ని ఎత్తి పెట్టి బయట పడిస్తారు. ఇంత చాలా నియంతృత్వమైన రకంగా ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాలు జరిపినారు. రేవంత్ రెడ్డి గారిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజాపాలనగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వికృత రూపం ఈ 7 నెలల్లోనే కనిపించేసింది. అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు, అసెంబ్లీలో ఆయన వాడిన భాష, అసెంబ్లీలో ఆయన చూపెట్టిన హావభావాలు, ఇవన్నీ కూడా ఆయన వికృత రూపాన్ని కేవలం 7 నెలల కాలంలోనే మాకు ప్రతిపక్ష సభ్యులకు అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు చూసే దౌర్భాగ్యం, దురదృష్టం కలిగినందుకు నేను బాధపడతా ఉన్నాను. ఇదంతా చూసి సీనియర్ సభ్యుడైన ఓవైసీ గారు కూడా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒక దశలో, అంటే ఎజెండా పొద్దున షార్ట్ డిస్కషన్ ఎజెండా ఉంటే 10 గంటలకు 11 గంటలకు షార్ట్ డిస్కషన్ ఉంటే అదే రోజు పొద్దున 4 గంటలకు 5 గంటలకు మాకు ఎజెండా పంపించడం. అంటే అవకాశం లేకుండా మేము ప్రిపేర్ కావద్దు, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడద్దు, ఎజెండాని ఏ రోజు కూడా ఒక రోజు మొదలు 24 అవర్స్ మొదలు వాళ్ళు ఇవ్వలే, ఏ రోజు కూడా. అయితే అర్ధరాత్రి లేకపోతే అదే రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇట్లా ఎజెండా పంపడం విషయంలో కావచ్చు, సభ్యుల తిట్లదండకం కావచ్చు, ముఖ్యమంత్రి గారి హావభావాలు కావచ్చు, ఆయన తిట్లదండకం కావచ్చు, ధర్మిలా మొత్తం వ్యవహారం అంతా చూసి, అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి, మరి ఇవాళ ఆయన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నాడు. ఆయన మొన్న అన్నాడు, ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో, అంటే ఈ వ్యవహారాన్ని అంతా చూసి 25 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను, ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అంటే ఇవాళ అసెంబ్లీ నడిచిన తీరుకు ఆయన వ్యాఖ్యలు, ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి అడ్డం పడతాయి, నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు జనరల్ గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా వ్యవహరించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. ఎప్పుడైతే స్పీకర్ గారి దయతో ప్రతిపక్షంకు ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు, మైక్ దొరికినప్పుడు మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జయకిషన్ రెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అట్లనే అనిల్ జాదవ్ గారు కావచ్చు, ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారో, సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలు పైచేయి అవుతున్నదో, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. మా ఏ చర్చ కూడా ముగించలే మేము. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్ గా మాట్లాడాలి, సభను పక్కుదవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి. ఆ రకంగా వ్యవహారం చేసినాడు. టోటల్ గా
ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిట్టిపించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేం లేదు. మొత్తం ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలేదు అంటాడు ఆయన. ఫైనల్ గా కన్నుండి చూడలేని కబోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమి చేయలేదన్న మాట. అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేదు, ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యాలు తప్పిస్తే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసిందేం లేదు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు, ఏం చేసినామో చెప్పలేదు. మా మీద ఏడ్చుడు, కేసీఆర్ని తిట్టుడు, గత ప్రభుత్వం మీద నిందల మోపుడు, బుర్రదల్లుడు, మమ్మల్ని బెదిరించుడు, మమ్మల్ని అవమానాలు చేసుడు, అది తప్పిస్తే ఈ సభలో జరిగిందేమి లేదు. అది మీరు చూసినారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా చూసింది. ఇకపోతే ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది, ఎందుకంటే శాసనసభ అనేది ప్రజల యొక్క ఆకాంక్షలని ప్రభుత్వానికి శాసనసభలో తెలియజెప్పేందుకు, ఒకవేళ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించటానికి, ఆ హామీలు అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంచే హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తీసుకోవటానికే శాసనసభ. ఆ శాసనసభ సమావేశాలు జరగడంలో ఉద్దేశం కూడా అదే. అయితే చాలా విచిత్రంగా మొన్న పెట్టిన బడ్జెట్లో ఏ 6 గ్యారెంటీలు, ఏ 13 హామీలు, ఏ 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు ఎన్నికల కంటే మొదలు చెప్పి, ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారానికి వచ్చినాడో రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ గ్యారెంటీల ఊసే లేకుండా పోయింది బడ్జెట్లో. చాలా అన్యాయంగా ఎదురు చూస్తా ఉన్నారు పెద్ద మనుషులు, బీడీ కార్మికురాళ్ళు. నువ్వు 2000 పెన్షన్ 4000 రూపాయలు చేస్తా అన్నారు, 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. మీ 6 గ్యారెంటీల్ని 13 హామీల్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఒకటికి 4 సార్లు చెప్పినారు 100 రోజుల్లో అమలు చేస్తామని. అయ్యా 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు కూడా అయిపోయినాయి. ఇవాళ 8వ నెల జరుగుతా ఉన్నది. మీ హామీలు ఏమైనాయి? మీ 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అంటే సమాధానం లేదు. బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు? మీ 4000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు బడ్జెట్లో అంటే సమాధానం లేదు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు అంటే సమాధానం లేదు. ఉద్యోగికి భరోసా కార్డు ఇస్తామన్నారు, దాంతో ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని మాట చెప్పినారు. విద్యార్థులకి భరోసా కార్డు ఇస్తామన్నారు, ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని అన్నారు. దాని ఊసేందుకు లేదు బడ్జెట్లో అంటే సమాధానం లేదు. నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామన్నారు, దాని ఊసేంది, దాని సంగతి ఏంది అని అంటే దానికి సమాధానం లేదు. రైతు భరోసా 15,000 రూపాయలు అన్నారు, మరి దానికి సరిపడా డబ్బులు లేవు అని అంటే దానికి సమాధానం లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరంలోనే నింపుతామన్నారు. మరి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఎన్ని ఇచ్చినారు? ఆ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలకు సరిపడా బడ్జెట్లో డబ్బులు పెట్టినారా? ఇచ్చే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు అని అంటే దానికి సమాధానం లేదు. ఆ ప్రకటించిన జాబ్ క్యాలెండర్
అసలు చట్టబద్ధత చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్కు. మేము అనగా 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 మొన్న చివరి రోజు తెచ్చినారు. దాని సంగతి చెప్తాను. ఇట్లా 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీ కూడా అమలవుతలేదు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 అన్నారు, దాని సంగతి చక్కగా లేదు. ఇవాళ ఈ గ్యారెంటీలు ఏమైనాయని చెప్తే ఎందుకు లేవు అని చెప్పి గట్టిగా అడిగితే మా మైక్ కట్ చేస్తారు. మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి బయటకు పంపిస్తున్నారు. అంటే ఒక ప్రతిపక్ష సభ్యులుగా ప్రజల కోణంలో ప్రజల సమస్యలను, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అడిగితే మైక్ ఇయ్యరు. మైక్ ఎందుకు ఇస్తలేమని నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి ఎత్తి బయట పడేస్తా ఉన్నారు మమ్మల్ని. అట్లనే ఈ మొత్తం సభ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినారు. అసెంబ్లీ సాక్షిగా చిల్లర వేషాలు వేసినారు. అసెంబ్లీ సాక్షిగా మా మహిళా సభ్యుల్ని, మా సభ్యుల్ని అవమానం చేయటానికి, అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు ఆడంబర ప్రచారాలు చేసుకోవటానికి, అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని బెదిరించటానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎటువంటి అబద్ధాలు ఆడి అసెంబ్లీ సాక్షిగా అంటే మామూలుగా కాదు. సరే, అందరు మంత్రులు, అందరు సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. చాలా అబద్ధాలు. పోనీ వాళ్ళు సభ్యులే కదా, మంత్రులే కదా అనుకుంటే స్వయాన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు అంటారు నిండు సభలో, సభా సాక్షిగా ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది అన్న మాట మాట్లాడినాడు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి లోకాన్ని, నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము అన్న మాట మాట్లాడినాడు. ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినవా? నోటిఫికేషన్ ఇవ్వకుండానే నీ ఉద్యోగాలు నువ్వెట్లా భర్తీ చేసినట్టు అవుద్ది? అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామన్న అబద్ధం. అంటే పోయిన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి, రాత పరీక్ష పెట్టి, దాని ఫలితాలు తయారు చేసి రెడీ పెడితే, సెలక్షన్ చేసి కూడా రెడీ పెడితే, అంటే పోయిన ప్రభుత్వంలోనే ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చి, రాత పరీక్ష పెట్టి, ఫలితాలు చేసి, అభ్యర్థుల్ని మొత్తం ఎన్నిక చేసి రెడీ పెట్టి, మేము ఎలక్షన్ కోడ్ కారణంగా ఆ లిస్టు బయటకు వెయ్యకపోతే ఆ లిస్టును, మేము రెడీ చేసిన లిస్టును తీసుకొచ్చి బయట ఆ లిస్టు చదివి ఉద్యోగాలు ఇష్టమన్నంత అబద్ధం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రిగా ఇంతకంటే ఒక అబద్ధం ఇంకా ఎక్కువ ఉంటుందా ఏదన్నా? అట్లనే హరీష్ రావు గారు అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే, ద్రవ్య వినిమయ బిల్లు పైన ఆయన వచ్చి జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ మీద మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు హడావుడిగా అసెంబ్లీ లోపలికి వచ్చేసి ఇగో ఈ పేపర్ని చూపెట్టాడు. ఇది అధికారికమైన పేపర్, దీన్ని చదివాడు ఆయన. ఇగో ఈ పేరే చదివాడు. దాని ఉద్దేశం ఏంటంటే
ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది, స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది గత ప్రభుత్వం అని చదివినాడు. ఇదే చదివినాడు ఆయన. ఏం చదివినాడు? ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్. గ్రీన్ పెట్టిన చూడండి, దీంట్లో ఏముందంటే అదర్ దెన్ అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ అని ఉంది. ఈ గ్రీన్ మార్క్ చేసింది, హైలైట్ చేసింది ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. దీన్ని మింగేసినాడు, అసెంబ్లీ సాక్షిగా దీన్ని మింగేసినాడు. ఈ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని మింగి ఇక చదివినాడు. ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌవ్ 500 యూనిట్స్ మంత్ బై 31st December 2018 అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌవ్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019 అని చదివినాడు. అంటే ఏమన్నట్టు, ఈ పదం అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని మింగేస్తే అన్నిటికీ మీటర్లు పెట్టమన్నట్టు పెట్టుకున్నట్టు ఒప్పుకున్నట్టు. కానీ ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదం ఉంది. అంటే అగ్రికల్చర్ కనెక్షన్లు కాకుండా వేరే వాటికి అని అర్థం. మీటర్లు అవి కూడా పాత మీటర్లు చెడిపోయిన దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టండి అని అర్థం. ఈ మొత్తం దాన్ని ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలేదు, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారిక డాక్యుమెంట్ ని ఈ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని మింగేసి చదివి సభను తప్పుదో పట్టించినాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పినాడు. ఇంత ఘోరమైన తప్పిదం ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. ఇంత ఘోరమైన అబద్ధం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడాడు. అది అసెంబ్లీ సాక్షిగా. అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇస్తామని ఒక అబద్ధం, అదర్ దెన్ అగ్రికల్చర్ మీటర్స్ అని దీన్ని ఈ పదాన్ని మింగేసుడు ఇంకో అబద్ధం. ఇటువంటి ఘోరమైన అబద్ధాలు ఆడి ఇవాళ సభను పూర్తిగా తప్పుదోవ పట్టించినాడు. ఈ సభను వాడుకున్నాడు ఆయన అబద్ధాలు ఆడటానికి. ముఖ్యమంత్రి గారు ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి. ఆయనకు అబద్ధాలు ఆడడం ఇంతకంటే పెద్ద అబద్ధాలు ఎవరు ఆడిగా ప్రపంచంలో. అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఈ దునియాలో ఈ మొత్తం ప్రపంచంలో ఎవరు ఉండడు, ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప. అందుకే నేను రికమెండ్ చేస్తా ఉన్నాను, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధగాడు ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టండి అని నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నేను రికమెండ్ చేస్తా. ఇక డిప్యూటీ సీఎం గారు అబద్ధం అంటే అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారంటే నేను చెప్పాలి నా ఉద్దేశం. మైక్ వాళ్ళ చేయిలో ఉంది, ఇష్టం ఉన్నట్టు ఏదన్నా మాట్లాడచ్చు అనే ఉద్దేశంలో. డిప్యూటీ సీఎం గారు అంటారు బట్టి విక్రమార్క గారు 75 కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్టులో 75 కోట్లతోటి నేను లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు. 75 కోట్లతోటి లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించే అంత గొప్ప మేధావి సార్ మీరు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి దేశానికి బట్టి విక్రమార్క గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిని చేయండి. 1000 కోట్లలో మొత్తం మీరు అనుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోతాయి దేశంలో. 75 కోట్లతోటే నువ్వు 1,00,000 ఎకరాలంటే 1000 కోట్లు పడితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు? నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి బట్టి విక్రమార్క గారికి, నాకు ఫ్రెండు. బట్ ఏం చేయము, ముఖ్యమంత్రి గారి సవాసంతో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అబద్ధాలు అలవాటైపోతా ఉన్నాయి. 75 కోట్లతోటే 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేంత గొప్ప అబద్ధాన్ని ఆడిన, అసెంబ్లీ సాక్షిగా గొప్ప అబద్ధాన్ని ఆడినటువంటి బట్టి విక్రమ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను రికమెండ్ చేస్తా ఉన్నాను. అట్లనే నరేంద్ర మోడీ గారికి కూడా నరేంద్ర మోడీ గారికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మా ఉప ముఖ్యమంత్రి గారిని మీరు కేంద్రంలో
ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసుకుంటే ఈ భారతదేశంలో ఓ 1000-2000 కోట్లతోటే మొత్తం మీరు అనుకునే ఈ నదుల అనుసంధానం 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేయచ్చు బట్టి గారిని తీసుకుంటే. ఇట్లా ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి ఒకళ్ళు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో ఒకళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చే విధంగా అబద్ధాలు ఆడినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక ఇంకా కొందరు సభ్యులు ముఖ్యమంత్రి గారితో సహా చిల్లర వేషాలు వేయడానికి అసెంబ్లీని వాడుకున్నారు. ఆ మాటలు, ఆ అవభావాలు, ఆ వేషాలు చాలా మంది చేసినారు. నేను మచ్చుకు ఒక 2-3 చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఏదో సందర్భంలో చర్చ వచ్చినప్పుడు ఆయనకు ఆఫ్ కావాలి, ఇంకా ఆయనకు ఏదో ఫుల్ కావాలి అని చెప్పి నేను చెప్పలేను ఆ మాట. ఆయన ఎట్లా చేసినారో చూడండి ఒక్కసారి. అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారో. కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? అటువంటి భాష, అటువంటి అవభావం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని వాడుకున్నారు. ఎవరైనా ఇంకా ఏమంటారు, ఇంకో సభ్యుడు అంటాడు అది ఏమవుతుంది, కరెంటు అర్ధగంట గంట పోతే ఏమవుతుంది, ఒక పెన్షన్ 1 నెల లేట్ అయితే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు ఒక సభ్యుడు, ఇంకో సభ్యుడు. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధగంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవే అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ ముందుగా అధ్యక్ష. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైనా కొంపలు మునుగుతాయా? 1 నెల పెన్షన్ లేట్ వస్తే కొంపలు మునుగుతాయా అన్న ఒక మాటలంతా అటువంటి నీచ స్థాయికి దిగజారి ఒక సభ్యులు, శాసనసభ్యులు మాట్లాడుకునేందుకు ఈ శాసనసభను వాడుకున్నారు. అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైందో మొన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసినారు ఒక దగ్గర. అట్లనే నీవు పెన్షన్ ఇస్తే గాని 2 ముద్దలు దిగని పేదవారికి తెలుస్తుంది. 1 నెల పెన్షన్ రాకపోతే మీ పెన్షన్ తోటి ఆధారపడేటువంటి పేదలు ఎంత ఇబ్బంది పడతారు 1 నెల పెన్షన్ రాకపోతే అన్నది పేదవారికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చింది 200 రూపాయలే, మీకు దాని విలువ తెలియదు. పేదవారి ఆకలి విలువ తెలిసిన కేసీఆర్ 2000 రూపాయలు చేసినాడు పెన్షన్. మీరు ఇంకా 200 ఉన్నదనుకుంటున్నారేమో. ఏమైతుందో నెల రాకపోతే అన్నమాట మాట్లాడుతున్నారు. ఒక పేదవాడి ఆకలిని హేళన చేసే విధంగా మాట్లాడేందుకు ఇవాళ ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు. అట్లనే ఇంకా ఆయన అంటాడు, ఆయన ఏమంటాడో చూడు ఇంకో సభ్యుడు. ఏం చేసింది అధ్యక్ష, ఏమన్నా పట్టం మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరలు వచ్చిన తర్వాత కలెక్షన్ ఏమైతుంది, విఆర్ఏలు విఆర్ఓలు 100, 200, 300 తీసుకుంటే ఏమైతుంది, పట్టా మార్చడానికి విరాసత్ చేయడానికి అన్న మాట ఒక శాసనసభ్యుడు శాసనసభలో విఆర్ఏలు విఆర్ఓ లంచం తీసుకుంటే ఏమవుతుంది అన్న మాట మాట్లాడుతున్నాడు.
ఓ శాసనసభ్యుడు ఇటువంటి ఒక నీచ స్థాయి, అధమ స్థాయి వేషాలు, మాటలు, అవవాలు ఇవన్నీ చెప్పటానికి, చూపించడానికి ఈ అసెంబ్లీని వాడుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులని చాలా బాధగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయాన ముఖ్యమంత్రి గారు అటువంటి చిల్లర వేషాలు వేసినందుకు చాలా బాధగా ఉంది. అట్లనే అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని అవమానించడానికి వాడుకున్నారు ఈ అసెంబ్లీని. కేటీఆర్ గారు మంచి డిస్కషన్ లో బాగా మంచి డిస్కషన్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చి అనవసరంగా ఏమి సందర్భం లేదు, ఏమీ లేదు, అనవసరంగా మా మహిళా శాసనసభ్యురాల్ని అవమానం చేసే విధంగా మాట్లాడినాడు. పాపం కంటనీరు పెట్టింది ఆమె, మా సవితా ఇంద్రారెడ్డి గారు, మా సునీతా లక్ష్మారెడ్డి గారు. చివరికి ఆమె ఉప ముఖ్యమంత్రి గారు ఏం ముఖం పెట్టుకొని వచ్చినామమ్మా అంటాడు ఆయన. ఆమె పాపం బాధపడుతూ అన్నది, నా కర్మగాలి వచ్చిందయ్యా అసెంబ్లీకి, నా భర్త పోయి నా కర్మగాలి ఈ ముఖాన్ని పెట్టుకొని వచ్చినా నేను అసెంబ్లీకి అని కంటతడి పెట్టింది. ఇట్లా మహిళా శాసన సభ్యుల్ని అవమానపరిచి 4.5 గంటలు మా ముగ్గురు మహిళా శాసన సభ్యులు నిలబడి ఒక 2 నిమిషాలు మైక్ ఇవ్వండి అని చెప్తే అసలు మైకే ఇవ్వకుండా వారికి అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు ఇట్లా జరగలే. సభ్యుడి యొక్క హక్కు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు రిక్వెస్ట్ చేస్తేనే ఇచ్చేస్తారు ఒక 2 నిమిషాలు మాట్లాడటానికి. 4.5 గంటలు మా సబితమ్మ గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు నిలబడి రిక్వెస్ట్ చేసినారు. కూర్చొని 4.5 గంటలు నిలబడ్డారు పాపం స్టాండింగ్. అయినా సరే వాళ్ళ మనసు కరగలే. అట్లా మహిళా శాసనసభ్యులను అవమానం చేసినారు. అట్లనే మా ముఖ్యమంత్రి గారు అంటాడు, ఆయన కోమటిరెడ్డి గారిని ఒకసారి స్పీకర్ గారు కోమటిరెడ్డి గారికి ఇవ్వండి, నాది అయిపోయిన తిట్టుడికి ఆయన తిడతాడు అని చెప్పి ఇప్పించినాడు. మధ్యలో అనవసరంగా ఆయనకు మైక్ ఇప్పించి కోమటిరెడ్డి గారిని మా జగదీశ్వర్ రెడ్డి గారి మీద తిట్టిపించాడు పర్సనల్ గా. అదంతా మీరు చూసినారు, ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు. అంటే వీళ్ళు అసెంబ్లీని ఏ విధంగా వాడుకున్నారు అని చెప్పడానికి నేను చెప్పాల్సి వస్తుంది. అసలు ఇవన్నీ చెప్పకూడదు, ఇది మంచిది కాదు. అయినా సరే ఈ బాధని మీతో చెప్పుకోవాలి, రాష్ట్ర ప్రజలతో చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను చెప్పుకోవాల్సి వస్తున్నది. ముఖ్యమంత్రి స్వయంగా సార్ ఒకసారి కోమటిరెడ్డి గారికి ఇవ్వండి, మీతో ఆయన తిడతాడు అని చెప్పి ఇచ్చినాడు ఆన్ రికార్డ్ మైక్ లో. అనగానే స్పీకర్ గారు కోమటిరెడ్డి గారికి ఇచ్చినారు. కోమటిరెడ్డి గారు ఇంకా స్టార్ట్ జగదీశ్వర్ రెడ్డి గారిని పర్సనల్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. అందరూ చూసి నవ్వుతున్నారు, రాక్షస ఆనందం పొందుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తిడుతుంటే రాక్షస ఆనందం. మా మహిళా ఎమ్మెల్యేలు నిలబడి 4.5 గంటలు నిలబడితే వాళ్ళని చూసి వెకిలి నవ్వులు, రాక్షసానందం. కాంగ్రెస్ శాసనసభ్యులు ఒకంతన్నా గాని ఒకళ్ళకన్నొకళ్ళకు సీనియర్ కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఒక్కళ్ళన్నా గాని ముఖ్యమంత్రి గారికి పాపం ఆడవాళ్ళు పాపం మహిళలు 4.5 గంటలు నిలబడ్డారు. ఒక 2 నిమిషాలు ఇద్దాం ఏముందని ఒక్కళ్ళు చెప్పరు. మరి చెప్పినా గాని ఈ అటవిక రాజ్యాన్ని పాలించే రారాజు అని అనుకునే వ్యక్తి, ఇదంతా నాది నేను రాజుని అనుకునే వ్యక్తి వినలేదేమో, మరి ఎవరు చెప్పినా వినలేదేమో. ఎందుకంటే ఆయనే స్వయంగా కోమటిరెడ్డి గారికి ఇవ్వండి సార్ అని స్పీకర్ చెప్పి కోమటిరెడ్డి గారితో జగదీశ్వర్ రెడ్డి గారిని పర్సనల్ గా తిట్టిస్తుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో చాలా మంది, ఒక్కరు కూడా అడ్డం చెప్పరు పర్సనల్ గా ఎందుకు తిడుతున్నారండి అని.
ఇట్లా ఇంకా నిన్న మొన్ననైతే దానం నాగేందర్ గారు ఆయన మా వైపునప్పుడు మంచిగానే ఉండే, ఇటు సైడ్ కూర్చున్నాడు, ఇప్పటికీ మా సభ్యుడే. కానీ ఇటు సైడ్ కూర్చున్నది ఇప్పుడు అటు సైడ్ కూర్చుంటాడు ఆయన. ఇటు సైడ్ కూర్చున్నప్పుడు మా వైపు కూర్చున్నప్పుడు మంచిగానే ఉండే సంస్కారం, అటు దిక్కుపోయి కూర్చోగానే వాళ్ళ సంస్కారం వచ్చేసింది ఆయనకు. ఏం మాట్లాడాడో మీరు అందరు చూసినారు. మాట్లాడుతుంటే మైక్ కూడా కట్ చేయరు, నవ్వుతున్నారు అందరూ, రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇంకా ఆయనకు వచ్చి సపోర్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చి తోలు తీస్తా అంటాడు ఆయన, మాతృమూర్తులను తిడతాడు, రోడ్ల మీద తిరనియా బయట తిరనియా అంటాడు. సాక్షాత్ అసెంబ్లీలో శాసన సభ్యుల్ని పట్టుకొని నీ తోలు తీస్తా అంటాడు. స్పీకర్ గారు మంచిగా చూస్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వుతూనే చూస్తూనే ఉన్నారు. అంటే ఇట్లా క్రూరాది క్రూరంగా మమ్మల్ని అవమానించటానికి, మమ్మల్ని బాధ పెట్టడానికి ఈ అసెంబ్లీని వాడుకున్నారని చెప్పడానికి నేను ఈ 2-3 సంఘటనలు చెప్పినా. ఈ అవమానాలే కాదు, బెదిరింపులు కూడా. దానం నాగేందర్ గారు బెదిరింపులు చూసినారు. ఇక దానికి కొనసాగింపుగా స్వయాన ముఖ్యమంత్రి గారు నిన్న ఉన్న 2-3 మీటింగ్లలో అన్నారంట, మీతో కూడా అన్నారంట, చిట్ చాట్లల్లో 5-6 బహిష్కరిస్తే వీళ్ళు దారికొస్తారు అని చెప్పి అంటున్నాడంట. అంటే బహిష్కరిస్తే దారికి వస్తారు అంటే అర్థమైంది, నీ ఫిరాయింపులకు లొంగడం లేదని. మీరు అనుకున్నట్టు 20-25 ఇప్పటికే రావాలని అనుకున్నారు మీరు. మా వాళ్ళు ఎవరు రావట్లేదు, రాకపోతే బెదిరిద్దామని, బెదిరించి లొంగ తీసుకుందామని. ఎవరైనా ముఖ్యమంత్రి ఒక 5-6 బహిష్కరిస్తామన్న మాట మీటింగ్లలో మాట్లాడతారా? బహిష్కరిస్తే దారికి వస్తారు అంటాడంట. మేమేం తప్పు చేసినామని, మేమన్నా తోలుదిస్తామన్నామా, మేము బయట తిరగనీయమన్నామా, మేమన్నా పేగులు మెడలేసుకుంటామన్నామా, మేమన్నా గుడ్లతో గోళీలాడతామన్నామా, మేమన్నా లాగుల తొండలేస్తామన్నామా? మేము ఏమన్నామని మమ్మల్ని బహిష్కరిస్తారండి? అన్ను మీరు, బహిష్కరణలు మాక. అందుకే అన్న ఒక అటవిక రాజులాగా ప్రవర్తిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని. ఇక ఇంకా దేనికి వాడుతున్నాడు ఇల్లు? అన్ని ఆడంబరపు అబద్ధ ప్రచారాలు. ఈ అసెంబ్లీని వాడుకున్న ఒకటి సబ్జెక్ట్ చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు వేసింది అన్ని కూడా ఆడంబరపు అబద్ధ ప్రచారాలు. ఏంటి? రైతు రుణమాఫీ అన్నారు, బ్రహ్మాండమైన ప్రచారం. అటు పత్రికల్లో వేసుకున్నారు, ఇక అసెంబ్లీ సెషన్స్ లో కూడా మీకు చిట్ చాట్లల్లా ఇక ఒక పెద్ద సినిమా. ఇక రిలీజ్ కాకుండా వాళ్ళు దాన్ని ఏమో టీజర్లు అంటారు కదా, ఆ టీజర్లు వదిలిరు అన్నట్టుగా అంత చేస్తాం, అట్టా ఇట్టా. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గవర్నమెంట్ స్కీము, ఈ ప్రపంచ రైతులందరికీ కూడా ఒక పెద్ద మోడల్. ఏదో దాన్ని ఒక అభూత, ఒక ఘనకార్యంలాగా ప్రచారాలు చేసుకున్నారు. ఈ అసెంబ్లీ వేదికనే దాన్ని వాడుకున్నారు. వాడుకొని చివరికి ఏందయ్యానంటే కొండందల్వి ఎలకన పట్టినట్టు 40,000 కోట్ల రుణమాఫీ ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు జరగదు ఇది అన్నారు. ఆ 40,000 నుంచి మళ్ళా 31,000 వచ్చారు.
ముప్పై చేస్తారు కదా అని అనుకుంటే ఒక 6,000 కోట్లతో చేసినారు. 11.5 లక్షల మంది రైతులకు 6,000 కోట్లతో తుస్సుమన్నది. 31,000 కోట్లు ఒకటేసారి రుణమాఫీ అద్భుతమైనది, రికార్డు ఇది అని చెప్పినారు. 6,000 కోట్లు చేసినారు. చేసి పెద్దగా పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు, అసెంబ్లీలో పెద్దగా చేసుకున్నారు, ఇక్కడనే పెద్ద సభ పెట్టినారు. ఏదో కనకారం చేసినట్టు ప్రచారం. దానికి అసెంబ్లీలో ఇక మైకులు వాళ్ళే మాట్లాడినట్టు ఒక 15 మందితో మాట్లాడిపించినారు. 31,000 కోట్లు చేస్తామన్నది 6,000 కోట్లు చేసి అసెంబ్లీలో ఒక రోజంతా మాట్లాడినారు. తర్వాత మళ్ళా బడ్జెట్ లో మేము చూస్తే ఏంది కథ అని ఆ 31 కోట్లు పోయి 31,000 కోట్ల బదులు బడ్జెట్ లో పెట్టింది 25,000 కోట్లు. అది కూడా చక్కగా పెట్టలే. 40 అన్నారు, మళ్ళా 31,000 కోట్లకు దిగిరు, పెట్టింది మళ్ళీ 25 కోట్లే బడ్జెట్లు. మళ్ళా సెకండ్ ఫేజ్ అన్నారు, మళ్ళా ఓ పెద్ద మీటింగు కథ, అసెంబ్లీని ఆపేసి అసెంబ్లీ ఆవరణలోనే సభ పెట్టి పెద్ద లాంచింగ్ ప్రోగ్రాం. మళ్ళా ఏంద్రా అని చూస్తే మళ్ళీ 6,000 కోట్లు. 6,000 మొత్తం చేసింది ఇప్పటికీ 12,000 కోట్లు. 40,000 కోట్ల రుణమాఫీని 31,000 కోట్లకు తగ్గించి బడ్జెట్ లో 25,000 కోట్లు పెట్టి చేసింది 12,000 కోట్లు. ఇక మొత్తం గాలే. దానికే ఆడంబర ప్రచారాలు, దానికి వాడుకున్నారు అసెంబ్లీని. ఒక 1/4 టైం దానికే వాడుకున్నారు. ఇక చేసిన 12,000 కోట్ల కోసం. ఇక రెండోది మూసీ రివర్ ఫ్రంట్. దానికి ముఖ్యమంత్రి గారు లేచినప్పుడల్లా చెప్పాలి, అది ఏ సబ్జెక్ట్ అన్నా కానీ. మూసీ రివర్ ఫ్రంట్, లండను, మళ్ళా నిన్న 3 రోజుల నుంచి అటు న్యూయార్క్, ఆ ముచ్చెర్ల దాన్ని న్యూయార్క్ అంటాడు, మూసీ రివర్ ఫ్రంట్ ని లండన్ అంటాడు. ఇక ఒక రకమైన ప్రచారం కాదు దాన్ని. ఫస్ట్ 50,000 కోట్లు అన్నాడు. 50,000 కోట్ల నుంచి అసలు ప్రోగ్రామే స్టార్ట్ కాలే, దాని ఎస్టిమేట్ లేవు, డిపిఆర్ లేదు, ఏం లేదు. 50,000 కోట్లు అన్నారు, దాన్ని ఆయనత 72,000 కోట్లకు పెంచారు. మాటల్లోనే పెంచేసారు. 50,000 కోట్లది 72,000 కోట్లు. మళ్ళా 72,000 కోట్ల నుంచి ఏమనుకున్నాడేమో రేవంత్ రెడ్డి గారు, దాంట్లో ఏం గిట్టుబాటు కాదనుకున్నాడు ఏందో మరి. 1,50,000 కోట్లకు పెంచేసినాడు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు. ఏమిటికేమీ లేదు. 50,000 కోట్లు, తర్వాత 72,000 కోట్లు, తర్వాత 1,50,000 కోట్లు. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా పరేషాన్. అరే ఈయనకి ఏమన్నా రుణమాఫీ సగం ఎత్తలేడు, 15,000 రైతు భరోసా మాటనే లేదు, ఉన్న రైతు బంధే సగం ఎత్తలేడు. ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు వడకనే పాయ. ఇంకా 100 రోజుల్లో 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు, అది లేదు. మహిళలకు 2,500 ఇస్తా నెలకు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్న 4,000, అది లేదు. ఏమిట్లకేం లేదు. కానీ మొదలుపెట్టని ప్రాజెక్టుకే 50,000 కోట్ల నుంచి 72,000 కోట్లు, 72,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు మాట్లాడుతున్నాడు ఈయన. గివ్వయ్య శాత కాదు. కానీ ఇంకా దొరికే దాంట్లో గట్టమన పోతున్నాడు అయ్యింది అన్న అనుమానం ఇవాళ ప్రజలకు వస్తా ఉన్నది. నువ్విచ్చిన హామీలు నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు, కానీ దాచుకోవటానికి దోచుకోవటానికి 50,000 కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని 72,000 కోట్లు, తర్వాత 1,50,000 కోట్లు, దానికి మాత్రం డబ్బులు ఉన్నాయి.
దానికోసం ఆడంబరమైన ప్రచారం ఈ అసెంబ్లీని వాడుకున్నాడు. ఏమన్నాడో చూడండి. అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతోనే మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లా అసలు 16,000 కోట్ల ప్రాజెక్టే మూసీ ప్రక్షాళన. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేసింది 16,000 కోట్లు. అది 50,000 కోట్లకు అయిపోయింది. మళ్ళా 50,000 కోట్ల నుంచి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు, visionary leadership of our Honorable Chief Minister Sri Revanth Reddy Garu with the flagship programs of Moosi River Front. Telangana is going to be developed like London Thames. I think all of you must have heard about it. The world's best place with a project cost of rupees 70,000 crores. ఎట్లయిందండి? ఎన్నికలకు ముందు 50,000 కోట్లు, ఎన్నికలు కాగానే 70,000 కోట్లు. అదే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మా ప్రభుత్వంలో ఉన్న 16,000 కోట్లది. ఎన్నికలకు ముందు వాళ్ళు 50,000 కోట్లు అన్నారు, ఎన్నికలు కాగానే 70,000 కోట్లు అన్నారు. మళ్ళా అసెంబ్లీ సమావేశాలై కొద్ది దగ్గరికి రాగానే మళ్ళా ముఖ్యమంత్రి గారు ఏమన్నారో చూడండి. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరూ ఏమన్నాడండి? మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం 1,50,000 కోట్లు అంతే కదా అని అన్నది. మరి ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు సేమ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 70,000 కోట్లు, ఈయన 1,50,000 కోట్లు. ఇక వాళ్ళే చెప్పిరట, ప్రజలు నవ్వుతురా, నువ్వు 16,000 కోట్ల దాన్ని ఎన్నికలప్పుడు 50,000 కోట్లు అన్నావు, ఇప్పుడు 50,000 కోట్ల దాన్ని 70,000 కోట్లు అన్నాడు మళ్ళీ మంత్రి. ఆయన మంత్రి 50ని 70 ఎత్తడా అని చెప్పి నువ్వు 70ని 1,50,000 చేస్తామంటున్నారు. పోటీలు పడుతున్నారట మంత్రి గారు సీఎం గారు పెంచడంలో అని వాళ్ళ పెద్ద అని చెప్పినట్టు ఒక ఆయన మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే మళ్ళా నిన్నేమంటాడంటే, ఏహే నేను అట్లా కాదన్నది 1,50,000 కోట్లు అంటే మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు. 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడానికి నీ డబ్బులు లేవు. పేదవారికి, ముసలోళ్ళకి, అనార్థులకి, విధవరాళ్ళకి, బీడీ కార్మికులకి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటానికి నీ డబ్బులు లేవు బడ్జెట్ లో. అండలేని ఆడ మహిళలకి నువ్వు ఇస్తాను 2,500 రూపాయల నెలకు నీ దగ్గర డబ్బులు లేవు బడ్జెట్ లో. నిరుద్యోగులకు నువ్వు ఇస్తా అన్న జాబ్ 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తికి డబ్బులు లేవు నీ బడ్జెట్ లో. విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు కట్టుకోవడానికి, ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి నువ్వు ఇస్తున్న జాబ్ కార్డు, నువ్వు ఇస్తున్న గ్యారంటీ కార్డు, భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తాను. ఆ కార్డు 5 లక్షల రూపాయల కార్డు ఎంతో ఇస్తాను, దానికి డబ్బులు లేవు. రైతులకు రైతు భరోసా ఇవ్వటానికి నీ దగ్గర డబ్బులు లేవు బడ్జెట్ లో. రుణమాఫీ చేస్తాను, చక్కగా చేయడానికి డబ్బులు లేవు నీ దగ్గర. కానీ 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని 1,50,000 కోట్ల రూపాయలకు తీసుకుపోవటానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. దీనికోసం నీ ఆడంబర ప్రచారాల కోసం నువ్వు అసెంబ్లీని వాడుకున్నావు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అట్లనే ఇంకొక ఆడంబరమైన ప్రచారం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి స్టార్ట్ అయింది. మేము అడిగినాం, అయ్యా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసినాం ఏది అని అంటే, లేదు అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పి ఒక ప్రచారం, ఈ ఆడంబర ప్రచారం చూసాం. ఎదురు చూసాం మేము నిరుద్యోగ యువత. జాబ్ క్యాలెండర్ వస్తుంది మంచిదే. మేమిచ్చిన 1,63,000 ఉద్యోగాలలో మేము నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు రాపిచ్చి, ఫలితాలు చేపించి
1,63,000 ఉద్యోగాలలో 1,33,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసి ఇంకొక 30,000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇవ్వడానికి లేట్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ వల్ల. ఆ ఆర్డర్లు మీరిచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పుకొని జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఆ రోజు నువ్వు అసెంబ్లీలో మొత్తం ప్రచారం చేసి చివరికి చేసింది ఏందండి? ఏమన్నారు ఆ రోజుల్లో జాబ్ క్యాలెండర్? మేము అధికారంలోకి రాహుల్ గాంధీ గారు అన్న మాట. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని అక్కడున్న నిరుద్యోగ యువతను రెచ్చగొట్టడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఓట్లు దండుకోవడానికి స్వయాన రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు. మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మీరు డిసెంబర్ 4 నాడు అధికారంలోకి వచ్చినారు. ఇవాళ ఆగస్టు 3, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 4 నెలల సమయం ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలి. ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా మీరు భర్తీ చేయలే. ఫస్ట్ సెంటెన్స్, మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం వాళ్ళన్న మాట. జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించారు. ఏమీ లేదు దాంట్లో, జాబులే లేవు. జాబులు లేని జాబ్ క్యాలెండర్. ఎవ్వరిది ఏ శతకం లేదు. తెల్ల కాగితం మీద టైప్ కొట్టించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినారు. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. మరి నిన్న జాబ్ క్యాలెండర్ పై చర్చించిండ్రా? మేము చర్చిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే లేదు ఓన్లీ ప్రకటననే, దీని మీద చర్చించే అవకాశం లేదు అని చెప్పి మా నోర్లు కట్టేసారు. చట్టబద్ధత కల్పిస్తామన్నారు. చర్చ లేదు, చట్టబద్ధత లేదు. ఉట్టి తెల్ల కాయిదాలు పెట్టినారు. మా కౌశిక్ రెడ్డి గారు బాగా చెప్తారు దాని మీద. ఇంకా ఇంకో మాట అన్నారు, జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. ఇది స్వయాన రాహుల్ గాంధీ గారు అన్న మాట. జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి జూన్ 2 పోయింది, జూలై 2 పోయింది, ఆగస్టు 2 పోయింది, 3 నెలలు పోయింది. జాబ్ క్యాలెండర్ ఉట్టి తెల్ల కాగితం. వాళ్ళన్నది ఏంది? అన్ని శాఖల్లోని ఖాళీలతో ప్రకటిస్తామన్నారు. ఏ శాఖ ఎన్ని ఖాళీలు ఉన్నాయి రాయలేదు, ఎన్ని జాబ్లు ఉన్నాయి రాయలేదు, ఏమి రాయలేదు దాంట్లో. సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. ఇవాళ ఆగస్టు 2, సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన డేట్లు 25 డిసెంబర్ దాకా ఉన్నాయి. నేను ఇచ్చిన డేట్లలో 24 సెప్టెంబర్ 17 లోపట 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చి పూర్తి చేయవలసిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ మాట చెప్పే వాళ్ళు ఓట్లు దండుకున్నారు. ఆ మాట చెప్పే విద్యార్థులను బస్సులలో అన్ని ఊర్లలో, నిరుద్యోగుల్ని బస్సులలో అన్ని ఊర్లలో తిప్పి మాకు ఉద్యోగాలు ఇస్తాయమ్మా, మాకు ఉద్యోగాలు ఇస్తారట నాన్న, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం ఈసారి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల్ని, కేసీఆర్కి వేస్తామన్న వాళ్ళని కూడా వాళ్ళు పాపం పిల్లలు ఆశతోటి మాకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఆశతోటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒప్పించి నీకు ఓటేసినారు కాంగ్రెస్ పార్టీకి. నీ విజయాన్ని ఆ రోజు నిరుద్యోగ యువత, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత వాళ్ళ భుజాల మీద మోసినారు. ఇవాళ వాళ్ళ ఆశలు అడియాసలు చేసినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ. చట్టబద్ధత అన్నావు లేదు.
ఖాళీలతో సహా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నావు, లేదు. సెప్టెంబర్ 17 లోపటినే 2 లక్షల ఉద్యోగాలన్నావు, లేదు. వంచినావు, మోసం చేసినావు నిరుద్యోగుల్ని. ఆడంబర ప్రచారం చేసుకున్నావు, అసెంబ్లీలో వాళ్ళని మోసం చేసినావు. ఇట్లా ఇవన్నీ మేము మాట్లాడితే అపరిచితుడు అయిపోతాడు సీఎం గారు. ఎన్నోసార్లు ఇట్లా అపరిచితుడు అయింది ఆయన. మేము అడిగినాం, సమాధానాలు ఉండవు. అసెంబ్లీలో అడిగితే మైక్ ఇయ్యలే మాకు. అవే ప్రశ్నలు ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు అపరిచితుడు ఎందుకైనావు? సూటి ప్రశ్న ముఖ్యమంత్రి గారికి. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుల్ని కేసీఆర్ గారు నియమించుకుంటే ఆ రోజు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా నీ అబ్బ సొమ్మనా, ఎవరబ్బ సొమ్మని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సలహాదారులు నియమించుకొని డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. కేసీఆర్ గారు నియమించుకున్నదే ఆ 4-5 సలహాదారుల్ని. ఆ రోజు కేసీఆర్ గారిని, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తిట్టిన నువ్వు ఇవాళ అపరిచితుల్లా మారిపోయి 10 మంది సలహాదారులు నియమించుకున్నావు. ఇవాళ నువ్వు ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో మేము అడిగితే మాకు మైక్ ఇవ్వలే. అందుకే చెప్పిన అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్న. ఎవరబ్బ సొమ్మని చెప్పి నువ్వు పుంకాలుగా నీ ఇష్టం వచ్చినట్టు సలహాదారులు నియమించుకొని వాళ్ళకి ఇంకా సెక్రటరియట్లోనే చాంబర్లు ఇచ్చి వాళ్ళ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఆ రోజు మమ్మల్ని తప్పుపట్టిన నువ్వు ఇవాళ ఎట్లా నియమిస్తున్నావు సలహాదారుల్ని? దీనికి సమాధానం రావాలి ప్రభుత్వం నుంచి. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు డెలివరీ అయినాయి, ప్రజలకు అందినాయి. వాటి గురించి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఆ రోజు నువ్వు పిసిసి అధ్యక్షుడుగా అన్న మాట ఎవరో కోసం అని చెప్పి నువ్వు పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నావు. నీ టీఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఇచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు అడ్వర్టైజ్మెంట్లకు ప్రభుత్వం డబ్బులు ఎట్లా ఖర్చు పెడతావు అని చెప్పి ప్రశ్నించిన ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా. మరి ఇవాళ నువ్వు అపరిచితుల్లా మారిపోయినావు. ఇవాళ నువ్వే అమలు కాని పథకం కోసం ఆ రుణమాఫీ చారాను కూడా అమలు కాలే. ఇంకా 25% అమలు కాని రుణమాఫీ పథకానికి పుంకాలుగా పత్రికల్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇవాళ ప్రభుత్వం డబ్బుతో ఇచ్చుకుంటున్నావు. ఇది ఎవడబ్బ సొత్తు అని చెప్పి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. నీ కాంగ్రెస్ పార్టీ నిధులతో ఇచ్చుకో, ప్రచారం చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. మేము ప్రజలకు అందిన పథకాల గురించి మేము ఆ రోజు చెప్తేనే నువ్వు మమ్మల్ని ప్రశ్నించినావు. ఇవాళ ప్రజలకు ఇంకా అందనే లేదు. 40,000 కోట్లని 31,000 కోట్లను 31,000 కోట్లలో 12,000 కోట్లే అందినాయి. అప్పుడే 2 సార్లు నువ్వు 100 కోట్ల రూపాయలతోటి నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు. ఇది ఎవడప్ప సొత్తు? నేను ఇవాళ ప్రశ్నిస్తున్న సమాధానం రావాలి ఈ ప్రభుత్వం నుంచి. ఆ రోజు గత ప్రభుత్వంలో పంజాబ్లో పాపం రైతులు చనిపోతే కేసీఆర్ గారి రైతు పక్షపాతి కాబట్టి సహృదయంతో వాళ్ళకు కొంత మేలు చేసినారు. కొద్దిమంది రైతులు ఇండివిజువల్స్ మేలు చేస్తే ఆ రోజు కేసీఆర్ని తిట్టినావు నువ్వు. తెలంగాణ సొమ్ము ఎవడబ్బ సొమ్ము అని చెప్పి నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తున్నావు అన్నమాట మాట్లాడినావు ఆ రోజు. పాపం రైతు చనిపోయి ఆ కుటుంబాలు అనాథ కుటుంబాలని అక్కడ మన తిరిగి 5 లక్షల రూపాయల రైతు బీమా లేదు పంజాబ్లో. అక్కడ ఆదుకుందాము అన్న ఉద్దేశంతో రైతులు కదా అని, రైతు ఎక్కడైనా రైతే అని చెప్పి ఓ సహృదయంతో పోయి అక్కడ ఇస్తే నువ్వు ఆ రోజు నీచంగా మాట్లాడినావు. ఎందుకు ఇచ్చినావు పంజాబ్ రైతులకు అని.
ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇవాళ పాపం వైనాడులో కూడా ప్రకృతి వివత్సనం జరిగి అక్కడ ప్రజలు నష్టపోయినారు. నిజంగానే మానవతా దృక్పథంతో అక్కడ కూడా సాయం జరగాలి, చేయవలసిన వాళ్ళు చేయాలి. కానీ నేను అనేది ఏంటంటే, ఆ వైనాడు మీ రాహుల్ గాంధీ గారి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ నుంచి సాయం చేయండి ఆ అభాగ్యులకు. ఎవడప్ప సొమ్మని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నావు నువ్వు? ఆ రోజు ప్రశ్నించిన మమ్మల్ని నువ్వు ఇవాళ ఎట్లా ఇస్తున్నావు? కానీ ఇవ్వడం కూడా మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ రోజు నువ్వు అన్నందుకు అంటున్నావు. ఇవాళ ఆ రోజు అట్లన్నో ఈరోజు అపరిస్థితుల్లో మారిపోయినావు. మీ రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి ఇవ్వండి, వాళ్ళకి సమాధానం చెప్పాలి. దీనికి వాళ్ళకి సాయం చేయడంలో అందరం ముందున్నాం, దాంట్లో ఏం విభేదాలు లేవు. కానీ ఒక పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఆ రోజు ఎట్లా అన్నావు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్? ఇవాళ మళ్ళా నువ్వు అపరిస్థితుల్లో మారిపోయి ఇవాళ నువ్వెట్లా వ్యవహారం చేస్తా ఉన్నావు? సమాధానం కావాలి దీనికి కూడా. కాబట్టి ఇట్లా మొత్తం అసెంబ్లీ సమావేశాల్ని మళ్ళీ ఒకసారి సమప్ చేస్తా ఉన్నా. కేవలం మమ్మల్ని తిట్టడానికి, కేసీఆర్ మీద ఏడటానికి, మమ్మల్ని అవమానించటానికి, మమ్మల్ని బెదిరించటానికి, అలివిగా అబద్ధాలు ఆడటానికి, చిల్లర వేషాలు వేయటానికి, ఆడంబరపు అబద్ధపు ప్రచారాలు చేసుకోవటానికి మాత్రమే ఈ బడ్జెట్ సమావేశాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాడుకున్నది. ప్రజల కోసం ఏమాత్రం ఉపయోగకరమైన కార్యక్రమాలు ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా జరగలేదని చెప్పి మా అభిప్రాయం. ఇప్పటికైనా నేను స్పీకర్ గారికి, ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా, స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వచ్చే సమావేశాలైనా దయచేసి మా మీద ఏడుపు మాని, మీరు గెలిచినారు, అయిపోయింది, మాకంటే మీరు బాగా చేస్తారని ప్రజలు నమ్మినారు, మీరు అనుకున్నది అయింది. 5 ఏళ్ళు మా మీద ఏడిసి తిట్టి అబద్ధ ప్రచారాలు చేసి మీరు అనుకున్నది సాధించారు, కేసీఆర్ని దించినారు. ఇంకా ఏడిపోయింది కేసీఆర్ మీద. కాబట్టి వచ్చే సమావేశాలైనా ఆ ఏడుపు మాని మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి సమయాన్ని వెచ్చించండి, పని చేయండి. స్పీకర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి వచ్చే సమావేశాల్లోనైనా మా గొంతు నొక్కకండి. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్ష సభ్యులే. మా నిరసనలకు విలువ ఇవ్వండి, మా నిరసనలు తెలుపనివ్వండి, మా గొంతు నొక్కద్దు అని చెప్పి నేను స్పీకర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. స్పీకర్ గారికి ఆ ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వం ఆ వైపు నుంచి ఆ పని చేయించిన మీరు దయచేసి మీరు ఒక ఫాదర్లా, 2 పక్షాలకు కూడా మీరు ఒక ఫాదర్లా ఉండి మా హక్కులు కాపాడాలని చెప్పి నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గారు. నేనా? ఓకే, స్టార్ట్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక యువ శాసనసభ్యునిగా మీకు ఇంతకు ముందు కూడా చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినా, ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు మాత్రమే 2,32,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చిండని చెప్తా వచ్చిన. ఇవాళ ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఈ భారతదేశంలో 2,02,000 ఉద్యోగాలని నింపింది ఒక కేసీఆర్ ఒక్కడే.
నేను పదే పదే సవాల్ గురిస్తున్నా. ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే, ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే, కేసీఆర్ గారి కంటే ఒక్క ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చింది చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అని పదే పదే చెప్పిన. ఇవాళ దాకా కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా ఈ సవాల్ని స్వీకరించలే. అంటే దీని అర్థం ఏంటిది? యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత అర్థం చేసుకోవాలి, ఇలా కేసీఆర్ గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో చెయ్యలేదు ఏ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని చేస్తున్నామా వీళ్ళు? కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇయలే అబద్దాల మీద అబద్దాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్లన్నీ ఖరాబ్ చేశారు. మరి వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చిన 2,02,000 ఉద్యోగాలు నిజమైనయా కాలేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఆ రోజు ఏమని చెప్పారు అధికారంలోకి వచ్చిన ముందు? ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల రూపాయల ఉద్యోగాలు మేము ఇస్తాము. డిసెంబర్ 2024 వరకు 2 లక్షలు నింపుతామన్నారు. కనీసం ఒక్క ఉద్యోగం అన్నా మీరు నింపినరా? ఇవాళ కేసీఆర్ గారు 2,02,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది. ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ కేసీఆర్. మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా? ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి. మేము అధికారం ఉన్నాము, మందబల్లం మా దగ్గర ఉన్నది, మేము ఏది పడితే మాట్లాడతాం, మేము ప్రతిపక్షాలకి మైక్యం, మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం అంటే కలవదు. ఒక్కసారి ఎంత చెండాలంగా అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన 32,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు ఎట్టించిన ఉన్నాడా కొంచెం చెప్పు. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్దానికి నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు. మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలే ఉన్నాయి. మీ జాబ్ క్యాలెండర్ ఏది? ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు? ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పారు? మేము ఇస్తామని చెప్పి ఇగోండి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజ్లన్నా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసిండ్రా? ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసిండ్రా? రెండోది, అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరో, ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరో, ముఖ్యమంత్రి గారి సిగ్నేచరో, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి సిగ్నేచరో ఉన్నదా అండి? దీంట్లో ఒక తెల్ల కాగితం పేపర్ తీసుకొని వచ్చి దీన్ని చదివి దీని గురించి చర్చ చెప్పుర్రి అంటే చర్చ పెడదామంటే దీంట్లో చర్చలేం లేదు. స్టేట్మెంట్ ప్రకారం నేను చదివినా వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తా ఉన్నాను మంత్రి గారు. ఇది ఒక్కసారి చూడండి. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 42. వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా? మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా?
మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు, ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం, ఇగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం. ఈ సంతకాలు పెట్టి అబద్దాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఇజ్జత్ ఉందా, ఇజ్జత్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి. అసలు ఏం మనుషులే మీరు? గిన్ని అబద్దాలు చెప్తారా? నిన్న ఈవినింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిండ్రు. దీని మీద మీరు చెప్పిన తర్వాత చర్చకని మా కేటీఆర్ గారి నాయకత్వంలో సభలో మేము పట్టుబడి చర్చ చెప్పాలి, దీనికి జవాబు చెప్పాలి, ఇది ఉత్తిత తూతు మంత్రం పేపర్ ఇది అని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులు అందరం కూడా చర్చకు అడిగితే ఇయ్యకుంటే మేము గట్టిగా అడిగినప్పుడు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తారు. దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు, దీని మీద చర్చ కావాలి, మేము డీటెయిల్ గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైక్ ఇచ్చి శాసనసభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని, మిమ్మల్ని హైదరాబాద్ లో తిరగనియా అని, మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మ అని తిట్టడం, ఇది కరెక్ట్ సంస్కారమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది కరెక్ట్ పద్ధత అని నేను అడుగుతా ఉన్నాను. రూల్ బుక్ లో ఏముందండి? రూల్ బుక్ లో 318 లో ఏమనుంది ఒకసారి చదువుతా. A member desiring to make any observation on any matter before the house shall speak from his place, allotted place అని ఈ బుక్ లో, ఈ అసెంబ్లీ రూల్స్ బుక్ లో రాసి ఉంది. దానం నాగేందర్ గారి ప్లేస్ లో నుంచి మాట్లాడేది ఉంటే అని చెప్తే రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కడో సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూ దుర్భాషలు ఆడుతూ, ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మేము కొట్లాడే సమస్య ఏంది? నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇవాళ దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసిర్రు, చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా దానం నాగేందర్ గారు, మీరు భయపెట్టితే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. హైదరాబాద్ నడిబొడ్డుల్నే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివే అయితే చెప్పు, నేను ఏడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలనా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలనా, నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్. నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఈడ ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టున్నావు. ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు నువ్వు కూసినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది మర్చిపోయినావా? మళ్ళొక్కసారి కావాలా నీకు? మళ్ళొక్కసారి చేస్తాం ఏదో రోజు, టైం దగ్గరకు వచ్చిన రోజు. నీకు నడవనికినే చేత కాదు, నువ్వు నన్ను ఉరికిస్తావే? నీ 65 ఏళ్ళ నువ్వు, మేము 39 ఏళ్ళు. నీకే అంత దుల ఉంటే మాకెంత దుల ఉండాలి బ్రదర్? నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దానం నాగేందర్ గారు, నువ్వు టీ షర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలో తిరుగుతున్నట్టు ఆడవై ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటారా? అయింది ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారు శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మాత్ జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే
కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు. రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుల్నే స్పీకర్ సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనీయము అని బెదిరిస్తా ఉంటే ఇవాళ ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.